జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. ఈ వారంలో ముఖ్యమైన రోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి. ఇది సోమవారం రోజున వచ్చింది. ఆ రోజున కనుక విఘ్నేశ్వరుని కనుక పూజిస్తే కనుక అన్ని విఘ్నాలు తొలగిపోయి మీకు మంచి ఫలితాలంటూ వస్తాయి. ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రతి ఒక్కరికి ఒక టైం స్లాట్ అంటూ ఉంటుంది. ఆ టైం స్లాట్లో మీ ఒక్కరికి మాత్రమే పూజ అంటూ జరుగుతుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జూలై 2026 లోపల ఆయన పదవికి రిజైన్ చేస్తారు, లేకపోతే ఆయన చనిపోవటం కానీ జరుగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబాధిపతి అయిన కుజుడు సింహరాశిలో ఉన్నారు. రాహు గారి దృష్టి ఉన్నది. కుటుంబ సభ్యులతో మనీ పరంగా విభేదాలు వస్తాయి, గొడవలు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో శని వక్రించబోతున్నారు. 13వ తారీఖు నుంచి చాలా బలంగా ఉంటారు 6వ స్థానంలో. తులా లగ్నానికి పరమయోగ కారకుడు. అలాంటి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువులు నశిస్తారు. మరియు కెరియర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక మీ బంధుమిత్రులకి అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాని మూలంగా శత్రుత్వం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గురువు గారు 9వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మంచి చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లక్ అనేది ఫేవర్ అవుతుంది మీకు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. 10వ స్థానంలోకి సూర్యుడు 17వ తారీఖు నుంచి రాబోతున్నారు. బుధుడు వక్రించి 18వ తారీఖు నుంచి ఉండబోతున్నారు. బుధాదిత్య యోగం జరగబోతుంది 10వ స్థానంలో. కెరియర్ పరంగా మాత్రం ఎవరికైతే జన్మ జాతకంలో శని కనుక బలంగా ఉన్నారో వారికి మాత్రం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో కనుక శని బలహీనంగా ఉంటుందో వారికి మాత్రం ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.